అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 63వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మను వైపు చూస్తూ, "మను, నా దారికి అడ్డు తప్పుకో" అని అంటాడు. మను, "మీరు చెప్తే గాని జరగనని" కోపంగా అంటుంది. "మను, నన్ను విసిగించకు. నాకు పని ఉంది. నేను వెళ్ళాలి" అని అంటాడు మధు. "వెళ్ళండి. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పి వెళ్ళండి" అని అంటుంది మను. మధు కోపంగా తన తలని విదిల్చి, "ఒకరిని చంపడానికి వెళ్తున్నాను చాలా. ఇంకా ఎవరినో ఏంటో అని అన్నీ కూడా తెలుసుకుంటావా" అని కాస్త సీరియస్‌గానే అంటాడు. మను అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. "ఏంటి?" అని మధు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అవుతూ అడుగుతుంది మను. మధు: "అవును. చెప్పింది వినిపించలేదా నీకు? ఒకరిని చంపడానికే నేనిప్పుడు వెళ్తున్నాను" అని మళ్ళీ అంటాడు. మను షాకవుతూ, "మీరు జోక్ చేస్తున్నారు కదా" అని తడబడుతూ అతన్ని చూస్తూ అనుమానంగా అడుగుతుంది మను. "నేను చావు విషయంలో జోక్ చెయ్యను" అని అంటూ ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అంటాడు మధు. మను ఆ మాటకి ఇంకా షాకవుతూ అతను నిజంగానే ఎవరినో చంపడానికి వెళ్తున్నాడని అర్థమై, ఎవరిని చంపడానికి వెళ్తున్నారని తడబడుతూ భయంగా అడుగుతుంది. మధు: "చంపి వచ్చాక చెబుతానులే కానీ నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళకు" అని అంటాడు. మను అడ్డంగా వచ్చి, "ఆగండి" అని అంటూ అతని ముందుకు వెళ్ళి నిలబడుతుంది. మధు నెమ్మదిగా, "మళ్ళీ ఏమైంది" అని అడుగుతాడు. "నేను కూడా మీతో పాటే వస్తాను" అని అంటుంది మను. "వద్దు, నిన్ను తీసుకెళ్ళి నేను రిస్క్ చెయ్యలేను" అని అంటాడు మధు. "మిమ్మల్ని ఇలా ఒంటరిగా పంపించి నేను మీరు వచ్చేంత వరకు ఇలా భయపడుతూ ఉండలేను" అని కంగారుగా అంటుంది మను. "నాకేం కాదు. నువ్వు కంగారు పడకు" అని అంటాడు మధు. "అలా కాదు. మీరలా ఎలా చెప్తున్నారు? మీరేమీ మంచి పనులు చేయడానికి వెళ్ళడం లేదు కదా! ఒకరిని చంపడానికి వెళ్తున్నారు" అని అంటుంది మను. "నాకేమైనా ఇది కొత్తనా? ఇలాంటివి నేను ఇంతకు ముందే ఎన్నో చేశాను కదా" అని అంటాడు మధు. మను ఆశ్చర్యంగా చూస్తుంది అతన్ని. "ఏంటి? ఇంతకు ముందు కూడా ఎవరినో చంపారా మీరు" అని అడుగుతుంది. మధు తాపీగా "ఆ" అని అంటాడు. మను భయపడిపోతూ, "మధుగారు, మీరు రౌడీనా? బిజినెస్ మ్యాన్ కాదా" అని అడుగుతుంది. "ఏయ్! ఎవరినైనా చంపితే ఇంక రౌడీయేనా" అని అంటాడు మధు. దానికి మను, "మరీ అంత మందిని చంపాను అని అంటుంటే నాకు చాలా భయంగా ఉంది" అని అంటుంది. "నేనేమి ఊరికే ఎవరిని చంపడం లేదు. ఎవరైతే ఈ భూమికి బరువో వాళ్ళనే నేను చంపుతున్నాను" అని అంటాడు మధు. "అంటే" అని అర్థం కాక అయోమయంగా అడుగుతుంది మను. "మనస్విని, నీకు నా గురించి చాలా తక్కువ తెలుసు. నాకు మీ అక్కకి రిలేషన్ గురించి కూడా నీకు తెలీదు. అలాంటిది ఇప్పుడు చెప్పేది నీకు ఏమీ అర్థం కాదు. నన్నిప్పుడు వెళ్ళనివ్వు. నేను వచ్చాక మళ్ళీ అంతా నీకు వివరంగా చెప్తాను" అని అంటాడు మధు. "లేదు, మీరొచ్చేంత వరకు నాకు భయంగా ఉంటుంది. ప్లీజ్ నన్ను కూడా మీతో పాటే రానివ్వండి" అని అంటూ అతని చేతుల్ని పట్టుకొని అంటుంది మను. "మనస్విని, నువ్వు నార్మల్‌గా ఉంటే నిన్ను తీసుకొని వెళ్ళేవాడిని. కానీ నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు. అందుకే నేను నిన్ను తీసుకువెళ్ళడం లేదు" అని అంటాడు మధు. "నాకేం నెలలు నిండలేదు కదా! 2 నెలలే కదా! ఏం పర్వాలేదు. నేను కూడా వస్తాను మీతో పాటు" అని అంటుంది మధు ఇంకా ఆమె చెప్తే వినదని అర్థమయ్యి, "సరే రా" అని అంటాడు. మను "హా" అని డ్రెస్ చేంజ్ చేసుకొని అతని వెంటే బయటికి వెళ్తుంది. "ఏంట్రా, ఆ అజితని కిడ్నాప్ చేయమని చెప్పాను కదా! ఇంకా మన వాళ్ళ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదేంటి" అని అడుగుతాడు వినయ్. ఆ రౌడీ అదే బాస్. నాకు కూడా అర్థం కావడం లేదు. వాళ్ళు కానీ దొరికిపోయి ఉంటారా అని అడుగుతాడు అనుమానంగా వెలుబుచ్చుతూ. వినయ్: "వాళ్ళు కనుక దొరికిపోయి ఉంటే వాళ్ళు నోరు విప్పేలోపే ఆ రోజు ముంబైలో జరిగినట్టే వీళ్ళ చావు కూడా జరిగిపోవాలని" కోపంగా అంటాడు వినయ్. "అలాగే బాస్" అని అంటూ ఆ రౌడీ అంటూ ఉంటాడు. "ముందు వాళ్ళు ఎక్కడున్నారో, దొరికిపోయారో లేదో, ఇంకా పని పూర్తి కాలేదో కనుక్కో" అని అంటాడు వినయ్. రౌడీ "హా" అని అంటూ అక్కడికి బయటకు వచ్చి అతని చెంచాలకి కాల్ చేస్తూ ఉంటాడు. వినయ్ అక్కడ కట్టేసి ఉన్న అద్దూనే చూస్తూ, "నీకు తోడుగా నీ చెల్లెల్ని కూడా తీసుకురావడం కోసం మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. డోంట్ వర్రీ, వచ్చేస్తున్నారులే" అని అంటాడు. "నన్ను కిడ్నాప్ చేసినంత ఈజీ కాదు అజిత్‌ని కిడ్నాప్ చేయగలవని అనుకుంటున్నావా" అని తన నీడను కూడా నువ్వు ముట్టుకోలేవని గట్టిగా అరిచింది అద్దు. వినయ్ హహ అని అంటూ, "నీకు మీ అన్నలా బాగా పొగరెక్కువనుకుంటాను. అందుకే ఎక్కువగా వాగుతున్నావు. ఆ అజితని కూడా రానివ్వు. నిన్ను దాన్ని అమ్మేసి మీ వాళ్ళ పొగరంతా అణుస్తాను" అని అంటాడు వినయ్. "అది నీ తరం కాదు. మా బావ నా పక్కన లేకపోవడం చూసి నన్ను బానే నువ్వు కిడ్నాప్ చేశావు కానీ మా అన్నయ్యది
మా బావది చిటికెన వేలు కూడా నువ్వు టచ్ చేయలేవు అని అంటుంది. నీకు మీ వదినలా చాలా పొగరుందే, అది ఉదయం లోపు దించేస్తాను చూస్తూ ఉండు అని అంటూ కసిగా వినయ్ ఆమెనే చూస్తూ అంటాడు. అదే నేను కూడా అంటున్నాను, బ్రతకాలని అనుకుంటే నన్ను వదిలేయ్, మంచిగా అయినా బ్రతుకుతావు, లేకపోతే నువ్వే దేనికి పనికి రాకుండా పోతావని అద్దు కోపంగా అతన్ని చూస్తూ అంటుంది. వినయ్ ఆ మాటకి కోపంగా తన చెంప మీద గట్టిగా కొడతాడు. అద్దు అమ్మా అని నొప్పికి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వినయ్ ఆమె పీకని పట్టుకొని, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నిన్ను ఇప్పటికిప్పుడు నేను వేసేసినా కూడా అడిగే దిక్కు లేదు. అయినా సరే ఇంత ధైర్యంగా పొగరుగా అలా ఎలా మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతాడు. అద్దు అతను పీక పట్టుకునేసరికి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమె అవస్థను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు వినయ్. విసురుగా తనని తోసేస్తాడు. అలా చేసేసరికి ఆమె కట్టేసి ఉన్న చైర్తో సహా కింద పడుతుంది. వినయ్ ఆమె మొహం దగ్గరికి వెళ్ళి, పొద్దున వరకు నోరు మూసుకొని ఉండు, లేదంటే ఎవరికో సుఖాన్ని ఇవ్వాల్సిన నీ శరీరం దేనికి పనికి రాకుండా పోతుంది అని కోపంగా చెప్పి అక్కడున్న మనుషులకు, రేయ్ దాన్ని సరిగా కూర్చోపెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినయ్. అద్దు తన చెంప నొప్పిగా ఉండడం వల్ల ఏడుస్తూ, అన్నయ్య, బావ ఎక్కడున్నారు, నన్ను ఎలాగైనా కాపాడండి అని అనుకుంటూ ఉండిపోయింది అద్దు. ధీరజ్ మార్నింగ్ లోపు హైదరాబాద్ చేరుకుంటాడు. దివి ఫుల్ నిద్రలోనే అతని వెంట నడుస్తూ ఉంటుంది. బావా, రాత్రి 2 గంటలకి మనం ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, మార్నింగ్ వచ్చేవాళ్ళం కదా అని మత్తుగా అడుగుతూ అతని వెంటే నడుస్తూ ఉంటుంది దివి. దివి, నిన్ను నిద్రలో తీసుకువచ్చి తప్పు చేశానే, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తీసుకురావాల్సిందని చిరుకోపంగా ఆమెనే చూస్తూ అంటాడు ధీరజ్. బావా అని దివి చిరుకోపంగా అంటుంది. కాకపోతే ఏంటే, ఇప్పటికి ఎన్నిసార్లు నన్ను ఈ క్వశ్చన్ అడిగావు నువ్వు? అడిగిందే అడుగుతున్నావు. ఆల్రెడీ చెప్పాను కదా ఎవ్రీ మార్నింగ్ నాకు ఇక్కడ వర్క్ ఉందని. మళ్ళీ నీకు కూడా ఇదే డౌట్ ఎందుకు వస్తోంది అని అంటాడు ధీరజ్. వర్క్ అంటున్నావు కానీ ఏ వర్క్ అనేది చెప్పడం లేదు కదా నువ్వు బావ, అందుకే అడుగుతున్నానని కార్ రావడంతో కార్లో కూర్చుంటూ అంటుంది. ధీరజ్ ఆమె పక్కనే కూర్చుంటూ, ఏదో ఒక వర్క్ గాని నువ్వు హాయిగా పడుకో, మార్నింగ్ మాట్లాడుకుందాం అని అంటాడు. దివి ఆ అని అంటూ ధీరజ్ చేతిని చుట్టేసి అతని భుజాల మీద తలపెట్టుకొని పడుకుంటుంది. ధీరజ్ దివిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి తన నుదుటి మీద ముద్దు పెట్టి, నేను రావడం లేట్ అవుతుంది, నువ్వేమాత్రం కంగారు పడకు సరేనా అని అంటాడు. ఎందుకు లేట్ అవుతుందని అడుగుతుంది దివి. ఒక ఆపరేషన్ మీద వెళ్తున్నాను దివి, అందుకే లేట్ అవుతుంది అంటాడు ధీరజ్. అదేంటి, నేను జాబ్ నుంచి తీసేశారు కదా అని అడుగుతుంది. వాళ్ళు తీసేసినా కానీ నేను నా కేసు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను, అందుకే వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు ధీరజ్. దివి ధీరజ్ చేయి గట్టిగా పట్టుకొని, వద్దు బావా నువ్వు వెళ్ళకు, మిగతా పోలీసు వాళ్ళు చూసుకుంటారని కంగారుగా అంటుంది. ధీరజ్ తన కంగారు అర్థమై, నాకేం కాదు యూ డోంట్ వరీ అని చెప్పి ఆమె నుండి తన చేతిని విడిపించుకొని వెళ్తాడు. అతను విడిపించుకొని వెళ్తుంటే దివిలో ఏదో తెలియని కంగారు, భయం అలుముకుంటాయి. ధీరజ్ బయటకొచ్చేసరికి అక్కడ అతని కోసం ఒక అతను వెయిట్ చేస్తూ ఉండడంతో అతనితో కలిసి వాళ్ళ గమ్యం వైపు స్టార్ట్ అవుతాడు. మను వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి రావడం చూసి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని అడుగుతుంది. ఇక్కడ ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్దాం అంటాడు మధు. ఇంకేం మాట్లాడకుండా మను మౌనంగా మధు వెంట నడుస్తుంది. మధు అజిత ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. మను అజితను అక్కడ చూసి, మధు గారు చిన్నారికి ఏమైందని అడుగుతుంది. కంగారు పడుకు, తనకేం కాలేదు, జస్ట్ తలకి చిన్న దెబ్బ తాకింది అంతే అంటాడు. మను ఓహ్ అని అనుకుంటూ అజిత పక్కన కూర్చొని, చిన్నారికి ఇలా అయింది అందుకే బయటికి వెళ్తున్నానని చెప్పొచ్చు కదా, ఏదేదో చెప్పి భయపెట్టారు ఎందుకని చిరుకోపంగా అడుగుతుంది. నేను హాస్పిటల్ లోపలికి వచ్చే ముందు ఏం చెప్పాను, చిన్న పని ఉంది చూసుకుని వెళ్దామని అన్నాను కదా, చిన్నారిని చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చానంటాడు మధు. అంటే ఇప్పుడు మనం ఎవరినో నిజంగా చంపడానికే వెళ్తున్నామా అని అనుమానంగా అడుగుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు అని అంటాడు. మను ఏదో అనేలోపే అజిత బాడీ గార్డ్స్ అక్కడికి వస్తారు. మధు వాళ్ళని చూసి, ఎవరు తన మీద దాడి చేయాలని చూశారు, వాళ్ళు ఎక్కడని అడుగుతాడు. ఆ సార్, వాడిని పక్క రూమ్లో కట్టిపడేశామని అంటాడు. మను నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని అంటాడు. మను అలాగే అని చిన్నారి పక్కన కూర్చొని అంటుంది. మధు ఆ బాడీ గార్డ్స్తో పక్క రూమ్కి వెళ్తాడు. మధు అక్కడ కట్టేసి ఉన్న వాళ్ళని చూస్తూ, ఎవర్రా మీరు, ఎందుకు నా చెల్లెల్ని కిడ్నాప్ చేయాలని చూశారని కోపంగా చూస్తూ అడుగుతాడు. ఆల్రెడీ వాళ్ళని అజిత బాడీ గార్డ్స్ బాగా కొట్టడంతో, సార్ నిజంగా ఎవరు చేయమని చెప్పారో తెలియదు, జస్ట్ మాకు తనని కిడ్నాప్ చేసి ఒక దగ్గర హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారని భయంగా చూస్తూ అంటాడు ఒక అతను. ఇంకో రౌడీ కూడా మధుని భయంగా చూస్తూ, అవును సార్, మేము జస్ట్ సుపారీ తీసుకున్నాం సార్ అంతే,
మాకింకేం తెలీదు సార్ అని అంటాడు. అయితే సుపారీ ఇచ్చిన వాడి డీటెయిల్స్ మీకు తెలియదు అంతేనా అని కోపంగా అడుగుతాడు. సార్ మా పైన ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్‌కే అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. మేము జస్ట్ ఫీల్డ్ వర్క్ మాత్రమే చేస్తామని అంటాడు ఒక రౌడీ. సరే మీరు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటే ఎక్కడికి తీసుకొని వెళ్ళేవారు అని అడుగుతాడు మధు. దానికి ఆ రౌడీ సార్ అనే ప్లేస్ పేరు చెప్తాడు. మీ బాస్ అక్కడే ఉంటాడా అని అడుగుతాడు మధు. తెలీదు సార్. మేమక్కడ వదిలేసి మా బాస్‌కి కాల్ చేసి చెప్పి వచ్చేసాం. అంతా మా బాసే చూసుకుంటాడు. ఈవినింగ్ కూడా అలాగే ఒక అమ్మాయిని వదిలేసి వచ్చామని అంటాడు. మధు ఎవరిని? అని అడుగుతాడు. అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 63వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మను వైపు చూస్తూ "మను నా దారికి అడ్డు తప్పుకో" అని అంటాడు. మను మీరు చెప్తే గాని జరగనని కోపంగా అంటుంది. మను నన్ను విసిగించకు. నాకు పని ఉంది నేను వెళ్ళాలి అని అంటాడు మధు. వెళ్ళండి కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పి వెళ్ళండి అని అంటుంది మను. మధు కోపంగా తన తలని విదిల్చి ఒకరిని చంపడానికి వెళ్తున్నాను చాలా. ఇంకా ఎవరినో ఏంటో అని అన్నీ కూడా తెలుసుకుంటావా? అని కాస్త సీరియస్‌గానే అంటాడు. మను అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి? అని మధు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అవుతూ అడుగుతుంది మను. మధు అవును. చెప్పింది వినిపించలేదా నీకు? ఒకరిని చంపడానికే నేనిప్పుడు వెళ్తున్నాను అని మళ్ళీ అంటాడు. మను షాకవుతూ మీరు జోక్ చేస్తున్నారు కదా! అని తడబడుతూ అతన్ని చూస్తూ అనుమానంగా అడుగుతుంది మను. నేను చావు విషయంలో జోక్ చెయ్యను అని అంటూ ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అంటాడు మధు. మను ఆ మాటకి ఇంకా షాకవుతూ అతను నిజంగానే ఎవరినో చంపడానికి వెళ్తున్నాడని అర్థమై ఎవరిని చంపడానికి వెళ్తున్నారని తడబడుతూ భయంగా అడుగుతుంది. మధు చంపి వచ్చాక చెబుతానులే కానీ నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళకు అని అంటాడు. మను అడ్డంగా వచ్చి ఆగండి అని అంటూ అతని ముందుకు వెళ్ళి నిలబడుతుంది. మధు నెమ్మదిగా మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు. నేను కూడా మీతో పాటే వస్తాను అని అంటుంది మను. వద్దు నిన్ను తీసుకెళ్ళి నేను రిస్క్ చెయ్యలేను అని అంటాడు మధు. మిమ్మల్ని ఇలా ఒంటరిగా పంపించి నేను మీరు వచ్చేంత వరకు ఇలా భయపడుతూ ఉండలేను అని కంగారుగా అంటుంది మను. నాకేం కాదు. నువ్వు కంగారు పడకు అని అంటాడు మధు. అలా కాదు. మీరలా ఎలా చెప్తున్నారు? మీరేమీ మంచి పనులు చేయడానికి వెళ్ళడం లేదు కదా! ఒకరిని చంపడానికి వెళ్తున్నారు అని అంటుంది మను. నాకేమైనా ఇది కొత్తనా? ఇలాంటివి నేను ఇంతకు ముందే ఎన్నో చేశాను కదా! అని అంటాడు మధు. మను ఆశ్చర్యంగా చూస్తుంది అతన్ని. ఏంటి? ఇంతకు ముందు కూడా ఎవరినో చంపారా మీరు? అని అడుగుతుంది. మధు తాపీగా ఆ! అని అంటాడు. మను భయపడిపోతూ మధు గారు మీరు రౌడీనా? బిజినెస్ మ్యాన్ కాదా? అని అడుగుతుంది. ఏయ్! ఎవరినైనా చంపితే ఇంక రౌడీయేనా? అని అంటాడు మధు. దానికి మను మరీ అంత మందిని చంపాను అని అంటుంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. నేనేమి ఊరికే ఎవరిని చంపడం లేదు. ఎవరైతే ఈ భూమికి బరువో వాళ్ళనే నేను చంపుతున్నాను అని అంటాడు మధు. అంటే? అని అర్థం కాక అయోమయంగా అడుగుతుంది మను. మనస్విని నీకు నా గురించి చాలా తక్కువ తెలుసు. నాకు మీ అక్కకి రిలేషన్ గురించి కూడా నీకు తెలీదు. అలాంటిది ఇప్పుడు చెప్పేది నీకు ఏమీ అర్థం కాదు. నన్నిప్పుడు వెళ్ళనివ్వు. నేను వచ్చాక మళ్ళీ అంతా నీకు వివరంగా చెప్తాను అని అంటాడు మధు. లేదు మీరొచ్చేంత వరకు నాకు భయంగా ఉంటుంది. ప్లీజ్ నన్ను కూడా మీతో పాటే రానివ్వండి అని అంటూ అతని చేతుల్ని పట్టుకొని అంటుంది మను. మనస్విని నువ్వు నార్మల్‌గా ఉండి ఉంటే నిన్ను తీసుకొని వెళ్ళేవాడిని. కానీ నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు. అందుకే నేను నిన్ను తీసుకువెళ్ళడం లేదు అని అంటాడు మధు. నాకేం నెలలు నిండలేదు కదా! 2 నెలలే కదా! ఏం పర్వాలేదు. నేను కూడా వస్తాను మీతో పాటు అని అంటుంది మను. మధు ఇంకా ఆమె చెప్తే వినదని అర్థమయ్యి సరే రా అని అంటాడు. మను హా! అని డ్రెస్ చేంజ్ చేసుకొని అతని వెంటే బయటికి వెళ్తుంది. ఏంట్రా ఆ అజితని కిడ్నాప్ చేయమని చెప్పాను కదా! ఇంకా మన వాళ్ళ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదేంటి? అని అడుగుతాడు వినయ్. ఆ రౌడీ అదే బాస్. నాకు కూడా అర్థం కావడం లేదు. వాళ్ళు కానీ దొరికిపోయి ఉంటారా? అని అడుగుతాడు అనుమానంగా వెలుబుచ్చుతూ. వినయ్ వాళ్ళు కనుక దొరికిపోయి ఉంటే వాళ్ళు నోరు విప్పేలోపే ఆ రోజు ముంబైలో జరిగినట్టే వీళ్ళ చావు కూడా జరిగిపోవాలని కోపంగా అంటాడు వినయ్. అలాగే బాస్ అని అంటూ ఆ రౌడీ అంటూ ఉంటాడు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో, దొరికిపోయారో లేదో, ఇంకా పని పూర్తి కాలేదో కనుక్కో అని అంటాడు వినయ్. రౌడీ హా! అని అంటూ అక్కడికి బయటకొచ్చి అతని చెంచాలకి కాల్ చేస్తూ ఉంటాడు.
వినయ్ అక్కడ కట్టేసి ఉన్న అద్దునే చూస్తూ నీకు తోడుగా నీ చెల్లెల్ని కూడా తీసుకురావడం కోసం మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. డోంట్ వర్రీ వచ్చేస్తున్నారులే అని అంటాడు. నన్ను కిడ్నాప్ చేసినంత ఈజీ కాదు అజిత్‌ని కిడ్నాప్ చేయగలవని అనుకుంటున్నావా? అని తన నీడను కూడా నువ్వు ముట్టుకోలేవని గట్టిగా అరిచింది అద్దు. వినయ్ హహ అని అంటూ నీకు మీ అన్నలా బాగా పొగరెక్కువనుకుంటాను. అందుకే ఎక్కువగా వాగుతున్నావు. ఆ అజితని కూడా రానివ్వు. నిన్ను దాన్ని అమ్మేసి మీ వాళ్ళ పొగరంతా అణుస్తాను అని అంటాడు వినయ్. అది నీ తరం కాదు. మా బావ నా పక్కన లేకపోవడం చూసి నన్ను బానే నువ్వు కిడ్నాప్ చేశావు కానీ మా అన్నయ్యది, మా బావది చిటికెన వేలు కూడా నువ్వు టచ్ చేయలేవు అని అంటుంది. నీకు మీ వదినలా చాలా పొగరుందే. అది ఉదయం లోపు దించేస్తాను చూస్తూ ఉండు అని అంటూ కసిగా వినయ్ ఆమెనే చూస్తూ అంటాడు. అదే నేను కూడా అంటున్నాను. బ్రతకాలని అనుకుంటే నన్ను వదిలేయ్. మంచిగా అయినా బ్రతుకుతావు. లేకపోతే నువ్వే దేనికి పనికి రాకుండా పోతావని అద్దు కోపంగా అతన్ని చూస్తూ అంటుంది. వినయ్ ఆ మాటకి కోపంగా తన చెంప మీద గట్టిగా కొడతాడు. అద్దు అమ్మా అని నొప్పికి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వినయ్ ఆమె పీకని పట్టుకొని ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నిన్ను ఇప్పటికిప్పుడు నేను వేసేసినా కూడా అడిగే దిక్కు లేదు. అయినా సరే ఇంత ధైర్యంగా, పొగరుగా అలా ఎలా మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతాడు. అద్దు అతని పీక పట్టుకునేసరికి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమె అవస్థను చూసి హ్యాపీగా ఫీలవుతాడు వినయ్. విసురుగా తనని తోసేస్తాడు. అలా చేసేసరికి ఆమె కట్టేసి ఉన్న చైర్‌తో సహా కింద పడుతుంది. వినయ్ ఆమె మొహం దగ్గరికి వెళ్ళి పొద్దున వరకు నోరు మూసుకొని ఉండు. లేదంటే ఎవరికో సుఖాన్ని ఇవ్వాల్సిన నీ శరీరం దేనికి పనికి రాకుండా పోతుంది అని కోపంగా చెప్పి అక్కడున్న మనుషులకు రేయ్! దాన్ని సరిగ్గా కూర్చోపెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినయ్. అద్దు తన చెంప నొప్పిగా ఉండడం వల్ల ఏడుస్తూ అన్నయ్య, బావ ఎక్కడున్నారు? నన్ను ఎలాగైనా కాపాడండి అని అనుకుంటూ ఉండిపోయింది అద్దు. ధీరజ్ మార్నింగ్ లోపు హైదరాబాద్ చేరుకుంటాడు. దివి ఫుల్ నిద్రలోనే అతని వెంట నడుస్తూ ఉంటుంది. బావ రాత్రి 2 గంటలకి మనం ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? మార్నింగ్ వచ్చేవాళ్ళం కదా! అని మత్తుగా అడుగుతూ అతని వెంటే నడుస్తూ ఉంటుంది దివి. దివి నిన్ను నిద్రలో తీసుకువచ్చి తప్పు చేశానే. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తీసుకురావాల్సిందని చిరుకోపంగా ఆమెనే చూస్తూ అంటాడు ధీరజ్. బావా అని దివి చిరుకోపంగా అంటుంది. కాకపోతే ఏంటే ఇప్పటికి ఎన్ని సార్లు నన్ను ఈ క్వెషన్ అడిగావు నువ్వు? అడిగిందే అడుగుతున్నావు. ఆల్రెడీ చెప్పాను కదా! ఎవ్రీ మార్నింగ్ నాకు ఇక్కడ వర్క్ ఉందని. మళ్ళీ నీకు కూడా ఇదే డౌట్ ఎందుకు వస్తోంది అని అంటాడు ధీరజ్. వర్కు అంటున్నావు. కానీ ఏ వర్క్ అనేది చెప్పడం లేదు కదా నువ్వు బావ. అందుకే అడుగుతున్నానని కార్ రావడంతో కార్‌లో కూర్చుంటూ అంటుంది. ధీరజ్ ఆమె పక్కనే కూర్చుంటూ ఏదో ఒక వర్క్ గాని నువ్వు హాయిగా పడుకో. మార్నింగ్ మాట్లాడుకుందాం అని అంటాడు. దివి ఆ! అని అంటూ ధీరజ్ చేతిని చుట్టేసి అతని భుజాల మీద తల పెట్టుకొని పడుకుంటుంది. ధీరజ్ దివిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి, తన నుదిటి మీద ముద్దు పెట్టి, నేను రావడం లేట్ అవుతుంది. నువ్వేమాత్రం కంగారు పడకు సరేనా అని అంటాడు. ఎందుకు లేట్ అవుతుందని అడుగుతుంది దివి. ఒక ఆపరేషన్ మీద వెళ్తున్నాను దివి. అందుకే లేట్ అవుతుందంటాడు ధీరజ్. అదేంటి నిన్ను జాబ్ నుంచి తీసేశారు కదా అని అడుగుతుంది. వాళ్ళు తీసేసినా కానీ నేను నా కేస్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. అందుకే వెళ్ళాల్సి వస్తుంది అని అంటాడు ధీరజ్. దివి ధీరజ్ చెయ్యి గట్టిగా పట్టుకొని వద్దు బావ నువ్వు వెళ్ళకు. మిగతా పోలీసు వాళ్ళు చూసుకుంటారని కంగారుగా అంటుంది. ధీరజ్ తన కంగారు అర్థమై నాకేం కాదు యూ డోంట్ వర్రీ అని చెప్పి ఆమె నుండి తన చేతిని విడిపించుకొని వెళ్తాడు. అతను విడిపించుకొని వెళ్తుంటే దివిలో ఏదో తెలియని కంగారు, భయం అలుముకుంటాయి. ధీరజ్ బయటకొచ్చేసరికి అక్కడ అతని కోసం ఒకతను వెయిట్ చేస్తూ ఉండడంతో అతనితో కలిసి వాళ్ళ గమ్యం వైపు స్టార్ట్ అవుతాడు. మను వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి రావడం చూసి మనం ఇక్కడికి ఎందుకొచ్చామని అడుగుతుంది. ఇక్కడ ఒక చిన్న పనుంది అది చూసుకొని వెళ్దాం అంటాడు మధు. ఇంకేం మాట్లాడకుండా మను మౌనంగా మధు వెంట నడుస్తుంది. మధు అజిత ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. మను అజితని అక్కడ చూసి మధు గారు చిన్నారికి ఏమైందని అడుగుతుంది. కంగారు పడకు తనకేం కాలేదు. జస్ట్ తలకి చిన్న దెబ్బ తాకింది అంతే అంటాడు. మను ఓహ్! అని అనుకుంటూ అజిత పక్కన కూర్చొని చిన్నారికి ఇలా అయింది అందుకే బయటికి వెళ్తున్నానని చెప్పొచ్చు కదా! ఏదేదో చెప్పి భయపెట్టారెందుకని చిరుకోపంగా అడుగుతుంది. నేను హాస్పిటల్ లోపలికొచ్చే ముందు ఏం చెప్పాను? చిన్న పని ఉంది చూసుకొని వెళ్దామని అన్నాను కదా! చిన్నారిని చూసి వెళ్దామని ఇక్కడికొచ్చానంటాడు మధు. అంటే ఇప్పుడు మనం ఎవరినో నిజంగా చంపడానికే వెళ్తున్నామా? అని అనుమానంగా అడుగుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు అని అంటాడు. మను ఏదో అనేలోపే అజిత బాడీగార్డ్స్ అక్కడికొస్తారు. మధు వాళ్ళని చూసి ఎవరు తన మీద దాడి చేయాలని చూశారు
వాళ్ళు ఎక్కడని అడుగుతాడు. సార్ వాడిని పక్క రూమ్‌లో కట్టిపడేశామని అంటాడు. మను నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తానని అంటాడు. మను అలాగే అని చిన్నారి పక్కన కూర్చొని అంటుంది. మధు ఆ బాడీగార్డ్స్‌తో పక్క రూమ్‌కి వెళ్తాడు. మధు అక్కడ కట్టేసి ఉన్న వాళ్ళని చూస్తూ ఎవర్రా మీరు? ఎందుకు నా చెల్లెల్ని కిడ్నాప్ చేయాలని చూసారని కోపంగా చూస్తూ అడుగుతాడు. ఆల్రెడీ వాళ్ళని అజిత బాడీగార్డ్స్ బాగా కొట్టడంతో సార్ నిజంగా ఎవరు చేయమని చెప్పారో తెలీదు. జస్ట్ మాకు తనని కిడ్నాప్ చేసి ఒక దగ్గర హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారని భయంగా చూస్తూ అంటాడు. ఒకతను ఇంకో రౌడీ కూడా మధుని భయంగా చూస్తూ అవును సార్ మేము జస్ట్ సుపారీ తీసుకున్నాం సార్ అంతే. మాకింకేం తెలీదు సార్ అని అంటాడు. అయితే సుపారీ ఇచ్చిన వాడి డీటెయిల్స్ మీకు తెలియదు అంతేనా అని కోపంగా అడుగుతాడు. సార్ మా పైన ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్‌కి అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. మేము జస్ట్ ఫీల్డ్ వర్క్ మాత్రమే చేస్తామని అంటాడు ఒక రౌడీ. సరే మీరు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటే ఎక్కడికి తీసుకొని వెళ్ళేవారు అని అడుగుతాడు మధు. దానికి ఆ రౌడీ సార్ అనే ప్లేస్ పేరు చెప్తాడు. మీ బాస్ అక్కడే ఉంటాడా అని అడుగుతాడు మధు. తెలీదు సార్. మేము అక్కడ వదిలేసి మా బాస్‌కి కాల్ చేసి చెప్పి వచ్చేసాం. అంతా మా బాసే చూసుకుంటాడు. ఈవినింగ్ కూడా అలాగే ఒక అమ్మాయిని వదిలేసి వచ్చామని అంటాడు. మధు ఎవరిని? అని అడుగుతాడు. రౌడీ ఎవరో విక్రమ్ వర్మ గారి కోడలు సార్ ఆరాధ్య అనేదో చెప్పారని భయంగా అంటాడు. మధు ఆ మాటకు ఆశ్చర్యపోయాడు. మధు ఆశ్చర్యంగా అంటే ఆ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారా అని అడుగుతాడు. అవును సార్ అని అంటాడు రౌడీ. మధుకి ఆ మాటకు ఆలోచిస్తూ ఆరాధ్యని కిడ్నాప్ చేశారంటే వాడేదో పెద్దగా చేయాలని చూస్తున్నాడు. ఇటు చిన్నారి కిడ్నాప్ చేయాలని ట్రై చేశాడు. అటు ఆల్రెడీ ఆరాధ్యని కిడ్నాప్ చేశాడు. అయితే దివ్యమ్మ కూడా థ్రెట్‌లో ఉంది. కానీ తను ముంబైలో ధీరజ్‌తో ఉంది కాబట్టి తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదని అనుకొని రేయ్ వాళ్ళని వదిలేయండని బాడీగార్డ్స్‌తో చెప్పి అక్కడి నుంచి అజిత దగ్గరికి వెళ్ళాడు. ఆ మధు ఆల్రెడీ స్పృహలోకి వచ్చిన అజితతో మను మాట్లాడుతూ ఉండడం చూసి చిన్నారి ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతాడు. ఐ యామ్ ఓకే అన్నయ్య అని అంటుంది. మను మీరిద్దరు ఇంటికి వెళ్ళిపోండి. మిమ్మల్ని సేఫ్‌గా మా వాళ్ళు డ్రాప్ చేస్తారు అని అంటాడు మధు. మను కానీ మధు గారు అని అంటుంటే నేను వెళ్ళే ప్లేస్ అంత సేఫ్ కాదు మను. మిమ్మల్ని తీసుకెళ్లి డేంజర్‌లో పడేయలేను. అర్థం చేసుకొని వెళ్ళు అని అంటాడు మధు. మను ఇంకేం అనలేక సరే మీరు సేఫ్‌గా వచ్చేస్తారు కదా అని అడుగుతుంది. మధు హా అని తనకి నమ్మకంగా చెప్తాడు. మను అతని కళ్ళల్లో నమ్మకం చూసి అలాగే మేము వెళ్తామని అంటాడు. అప్పటికే టైం 11 దాటడంతో చిమ్మ చీకట్లో స్ట్రీట్ లైట్ వెలుగులో ఇంటికి చేరుకుంటారు మను ఇంకా అజిత. మధు తనకి ఉన్న పలుకుబడితో కంట్రోల్ రూమ్ నుండి వాళ్ళు చెప్పిన ఏరియా యొక్క సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకున్నాడు. విక్రమ్ అనిరుద్ రూమ్ బయటే నిలబడి అనిరుద్ ఏమవుతుందో అని కంగారు పడుతూ ఉన్నాడు. రేయ్ కంగారు పడకరా, డాక్టర్ ఆపరేషన్ చేసి సెట్ అవుతుంది అని చెప్పారు కదా, డోంట్ వర్రీ అని అంటాడు అరుణ్. డాక్టర్ వచ్చి చెప్పే వరకు నాకు ఇలానే ఉంటుందిరా అని మెల్లిగా అంటాడు విక్రమ్. అప్పుడే అరుణ్ ఫోన్ రింగ్ అవడంతో రే ఒకసారి చైత్ర కాల్ చేయరా, తను చాలాసేపటి నుంచి నాకు కాల్ చేస్తూనే ఉందని అంటాడు అరుణ్. తనతో ఇప్పుడు మాట్లాడితే నేను చిన్నకి ఇలా అయ్యిందని చెప్పేస్తానురా, అందుకే మాట్లాడలేకపోతున్నాను. వీడికి ఇలా అయ్యింది అని తెలిస్తే నాకంటే ఎక్కువ తనే భయపడుతుందని అంటాడు విక్రమ్. అరుణ్ ఫోన్ వైపు ఒకసారి చూసి అలాగని మనకి ఏదో అయ్యిందని తను కంగారు పడుతూ ఉంటే మాట్లాడకుండా ఇలా ఉంటామా అని అంటాడు. విక్రమ్ కూడా అరుణ్ చెప్పి నిజమే అనిపించింది. చైత్ర కంగారు పడుతుంది కాబట్టి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుందని అర్థమై అతని ఫోన్ తీసుకొని తనకి నేను బాగానే ఉన్నాను, కంగారు పడుకు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మెసేజ్ చేస్తాడు. చైత్ర అర్ధరాత్రి అయినా నిద్రపోకుండా అతని కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఆ మెసేజ్ని చూడగానే తనకి కాస్త ఊరటగా కలిగింది. కానీ కాల్ లిఫ్ట్ చేయకుండా జస్ట్ మెసేజ్ చేయడంతో అతనికి ఏమైనా అయ్యిందేమో అని చిన్న అనుమానం తనని అలుముకుంది. విక్రమ్కి చైత్ర ఇలా కూడా థింక్ చేస్తుంది అని తెలియడంతో నేను ఉన్న ప్లేస్లో నీకు కాల్ చేయలేను బంగారం, నువ్వు నాకు ఏదో అయ్యిందని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉండకు, హాయిగా పడుకో, గుడ్ నైట్ అని మళ్ళీ మెసేజ్ చేస్తాడు విక్రమ్. ఆ మెసేజ్ చూసిన చైత్ర చిన్నగా నవ్వుకుని నన్ను బాగానే అర్థం చేసుకుంటావు విక్కీ అని అనుకొని తన రూమ్కి వెళ్ళి విక్రమ్ ఆలోచనల నడుమ అలానే చిన్న భయం వలన మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. తను నిద్రపోవడంతో మను ఇంకా చిన్నారి ఇంటికి రావడం తనకి తెలియలేదు. అజిత జ్యూస్ తాగి టాబ్లెట్స్ ఎఫెక్ట్కి నిద్రపోతే మను మాత్రం మధు గురించే ఆలోచిస్తూ నిద్రకి దూరమైంది. తనకి మధు ధైర్యం చెప్పినా ఎవరో చంపడానికి వెళ్తున్నాడని తలుచుకుంటుంటేనే తనకి వణుకు పుట్టినట్టు అవుతుంది. తనలో మధు పట్ల భయం ఏర్పడింది. బావా వాళ్ళు ఇదే రూట్లో ఉన్నారు అంటావా అని అడుగుతాడు ధీరజ్. అవును బావా, వాళ్ళు గ్యారంటీకి ఇదే దారిలో వెళ్ళారు. మనకి ముందు ఒక టోల్గేట్ వస్తుంది, అది దాటి వెళ్ళారు. కానీ వాళ్ళు మళ్ళీ అర్ధగంటలో రిటర్న్ వచ్చారు. సో ఇలా పరిశీలిస్తే వాళ్ళు ఈ టోల్ గేట్ దరిదాపుల్లోనే ఉండాలని అంటాడు అద్విక్. కెమెరాలో ఎక్కడ వాళ్ళ గురించి తెలియలేదన్నావు కదా, మరి ఇలా ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు ధీరజ్.
వాళ్ళని తెలివివంతులుగా అనుకుంటున్నారు బావా. నేను అన్ని వెహికల్స్ చెక్ చేశాను, కానీ పోలీస్ ఇంకా అంబులెన్స్ చెక్ చేయలేదు. ఎవరు కూడా అందులో ఒక మనిషిని కిడ్నాప్ చేస్తారని అనుకోరు కదా బావా. అదే వాళ్ళు తెలివిగా ఆలోచించి ఒక వెహికల్కి పోలీస్ వెహికల్గా తయారు చేసి అందులోనే అద్దుని కిడ్నాప్ చేశారని అంటాడు అద్విక్. ధీరజ్ కోపంగా, బాస్టర్డ్, పోలీస్ వాళ్ళని ఇంత తక్కువ అంచనా వేసి చాలా తప్పు చేశాడు. వాడికి ఈరోజు ఎలాగైనా చుక్కలు చూపించాలి అని అంటాడు. చూపించకపోతే ఎలా బావా? వాడికి ఎంత ధైర్యం ఉంటే మన ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు? ఇంకా తనని వదిలేయాలి అంటే ఇంకో అమ్మాయిని కావాలని అడుగుతాడు. అలాంటి వాడిని చంపినా తప్పు కాదని కోపంగా డ్రైవ్ చేస్తూ అంటాడు అద్విక్. మధు తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అటువైపుగా కారులో వెళ్తాడు. ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ దగ్గర కారాపి ఆ రౌడీలు చెప్పిన ప్రకారం ఇంకా వాళ్ళు పోలీస్ వెహికల్ తీసుకొచ్చామని అన్న మాట ప్రకారం చూస్తే వాళ్ళు ఇక్కడే అద్దుని వదిలేసి ఉండాలి. కానీ ఇక్కడెక్కడా కూడా ఎవరైనా తనని బంధించినట్టు ఆనవాళ్లే లేవు. మరి తనని ఎక్కడ బంధించినట్టు అని అనుకుంటూ అటు ఇటు అంతా చూస్తూ ఉండగా మధు ముందుకు వచ్చి ఆగుతుంది ఒక వెహికల్. ఆ వెహికల్ చూసి మధు అనుమానపడుతూ ఉండగా అందులో ఉన్న ధీరజ్ ఇంకా అద్విక్ కూడా మధు అక్కడ కనిపించడం చూసి షాక్ అవుతారు. ఆ షాక్ నుండి త్వరగానే తేరుకొని ధీరజ్ ఇంకా అద్విక్ కార్ దిగి మధు దగ్గరికి వెళ్తారు. అద్విక్ మధుని చూస్తూ, మధు నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మధు ఒక పని మీద వచ్చానని అంటాడు. ఏంటా పని అని అడుగుతాడు ధీరజ్. ఆరాధ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికే వచ్చాను అని అంటాడు మధు. నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు ధీరజ్. చిన్నారిని కూడా కిడ్నాప్ చేయాలని చూశారు. తనకి నేను అరేంజ్ చేసిన సెక్యూరిటీ వల్ల తను కిడ్నాప్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాను అని జరిగిందంతా కూడా వివరిస్తాడు మధు. ధీరజ్ అంతా విని వాడిని ఊరికే అయితే వదలకూడదని కోపంగా అంటాడు. అవును, వాడిని ఊరికే వదిలేస్తే ఇలాంటి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. వాడికి నరకం చూపించాలని అంటాడు అద్విక్. మీరన్నది నిజమే, ఇంతకాలం సైలెంట్గా ఉన్నాను, కానీ ఈసారి వాడిని వదిలేదే లేదని కోపంగా అంటాడు మధు. ధీరజ్ మధు వైపు చూస్తూ, ఆ కిడ్నాపర్స్ వాళ్ళ బాస్ గురించి చెప్పారన్నావు కదా, మరి అతని గురించి ఏం తెలియలేదా అని అడుగుతాడు. మధు చిన్నగా నవ్వి, నా వాళ్ళ జోలికి వచ్చి వాడు చాలా పెద్ద తప్పే చేశాడు కదా, అందుకే వాడికి ఆల్రెడీ కోటింగ్ ఇచ్చి పైకి పార్సల్ కూడా చేశానని కోపంగా అంటాడు మధు. వాడి ద్వారా అద్దు ఎక్కడుందో తెలిసేది కదా అని ఏం తెలుసుకోకుండా ఇలా చేశాడేమో అని అడుగుతాడు ధీరజ్. వాడికి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలియదు ధీరజ్. వాడు కూడా ఇదే ప్లేస్ గురించి చెప్పాడు, కానీ ఇక్కడ ఏం కనిపించడం లేదని చుట్టూ చూస్తూ అన్నాడు మధు. అద్విక్ కాస్త కంగారు పడుతూ, వాళ్ళు మనల్ని ఏమైనా ఏమారుస్తున్నారా అని అడుగుతాడు. లేదు బావా, మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం. అద్దుని వాళ్ళు ఇక్కడే వదిలేశారు. వాళ్ళు వదిలిన వెంటనే తనని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేశారు అని కాస్త ముందుకు నడుస్తూ అంటాడు ధీరజ్. మధు ఇంకా అద్విక్ ధీరజ్ వెనకే వెళ్తూ ఉంటారు. ధీరజ్ ఒకసారిగా మధు వైపు తిరిగి, నువ్వు చంపిన వాడిని, అద్దుని కిడ్నాప్ చేసిన అతన్ని చూశాడా అని అడిగావా అని అడుగుతాడు. మధు హా అన్నట్లు తలుపుతూ, వాడు కలిశాడంట, ఇదిగో వాడి ఫోటో అని వినయ్ ఫోటో అంటాడు. ధీరజ్, వాట్, వీడా ఇదంతా చేశాడా అని ఆశ్చర్యపోతాడు. అద్విక్ కూడా ఆశ్చర్యపోతూ, మధు నువ్వేమంటున్నావు అని అంటాడు. అద్విక్, మీరు విన్నది చూస్తోంది నిజమే, నీ ఫ్రెండ్ మిస్టర్ వినయ్ ఇదంతా చేశాడు అని అంటాడు మధు. వాడు ఇదంతా చేశాడా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు ధీరజ్. అవును ధీరజ్, నాకు కూడా ఈ విషయం నమ్మశక్యంగా అనిపించలేదు. అందుకే వాడు వినయ్ ఫోటో చూపించగానే అతని గురించి నేను ఎంక్వైరీ చేయించాను. నాకు అతని గురించి చాలా విషయాలు తెలిసాయి. అతను కావాలని మీతో ఫ్రెండ్షిప్ చేశాడు. మీ ద్వారా అందరి గురించి తెలుసుకున్నాడు. మెల్లిమెల్లిగా అందరి గురించి తెలుసుకుంటే మంచి టైం చూసి మీ మీద పగ తీర్చుకోవడం స్టార్ట్ చేశాడని అంటాడు. అంటే వినయే వికాస్ కొడుక అని అడుగుతాడు ధీరజ్. అవును, వాడు కావాలని ఆ రోజు పార్టీలో దివ్యమ్మతో అలా బిహేవ్ చేశాడు. కావాలని నిన్ను రెచ్చగొట్టాడు. వాడికి తెలుసు నువ్వు హట్ అయితే చాలా ఘోరంగా రివెంజ్ తీసుకుంటావు అని. అందుకే నీ అహం దెబ్బతినేలా చేశాడు. నీ మీద దివ్యమ్మ మీద ఎప్పటికప్పుడు కన్ను వేస్తూనే ఉన్నాడని అంటాడు మధు. ధీరజ్కి దివి కళ్ళ ముందు కదులుతుంది. ఆ రోజు అతను కంట్రోల్లో ఉండి ఉంటే దివి ఈ రోజు వరకు అతని వల్ల ఇంతలా బాధకి గురయ్యేదే కాదు కదా అని కళ్ళల్లో నీళ్లు కోపంతో తిరిగాయి. మేము వాడికి ద్రోహం చేశాం కాబట్టి వాడు మమ్మల్ని టార్గెట్ చేశాడు. మరి నువ్వు చిన్నారి ఏం చేశారు అని అడుగుతాడు. మధు చిన్నగా నవ్వి, మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి దివ్యమ్మ వైజాగ్ వచ్చిందని అంటాడు. అద్విక్ హా అని అంటాడు. అక్కడ నా వల్ల ఇంకా దివ్యమ్మ వల్ల వాడికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అందుకే నా మీద వాడి కోపం నా చెల్లెల ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు అని అంటాడు మధు. ఈ నా కొడుకుని ఊరికే వదలకూడదు బావా, వాడు జీవితంలో దేనికి పనికి రాకుండా చెయ్యాలి. వాడి వల్లే దివి ఇంతగా సఫర్ అవుతోంది. వాడి వల్లే నేను తనతో అలా చేయాల్సి వచ్చింది. కనీసం క్షణం కూడా దివి వైపు నుండి ఆలోచించకుండా చేశాడు. అది మానసికంగా బాధపడడానికి కారణమైన వాడిని వదలను అని కోపంగా పిడికిలి బిగిస్తూ నేల వైపు చూస్తాడు ధీరజ్. తప్పకుండా చేద్దాం బావా, కానీ వాడు అసలు ఎక్కడున్నాడో తెలుసుకోవడం అని అంటాడు అద్విక్. ధీరజ్ ఇలా అని నేల వైపు చూపిస్తాడు. మధు ఇంకా అద్విక్ నేల వైపు చూస్తారు.
ఏంట్రా ఇంకా అజితని తీసుకురాలేదు అని కోపంగా అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వినయ్. ఏమో బాస్ తెలియడం లేదు. ఫోన్ చేసినా కూడా కలవడం లేదు అని అంటాడు రౌడీ. మన ప్లాన్ మిస్ అయిందా అని కోపంగా అంటాడు వినయ్. లేదు బాస్ పర్ఫెక్ట్గానే ఉంది. ఖచ్చితంగా కిడ్నాప్ చేసే ఉంటారు కానీ ఇంకా మన వాళ్ళకి మెసేజ్ చేయలేదు అని అంటారు. ఇంకో అర్ధగంట చూడండి. వాళ్ళు గనక రాలేదో ఇంకా వాళ్ళని చంపేయండి అని అంటాడు వినయ్. రౌడీ భయంగా అలాగే బాస్ అని అంటాడు. కథ ఇంకా ఉంది. మొత్తానికి శత్రువు ఎవరో తెలుసుకున్నారు మన ముగ్గురు మొనగాళ్ళు. అదేనండి ధీరజ్, అద్విక్, మధు. మరి వినయ్ ఆట కట్టించి మన ఆరాధ్యని వాళ్ళు కాపాడతారా? మరి దివి సంగతి ఏంటి? ధీరజ్ ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిస్తే దివి ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.